దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఒక నూతన అంశముతో మరి మీ వద్దకు రావటానికి ప్రభు కృప చూపి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా యేసురాజా, నీకు స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో ఈ మీడియా ద్వారా నాయనా నీ సత్య వాక్యమును వినుచున్నటువంటి నీ బిడలతో మీరు మాట్లాడండి. వాక్యమును ఇచ్చిన నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అభిషేకించి నీ సత్య వాక్యములను ప్రభా ఎవరికి ఏ రీతిగా అవసరమో ఆ రీతిగా మీరే పంచి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఏదైతే మాట్లాడనై ఉన్నావో ఆ అంశమో వారి హృదయాలను పట్టి నీ సత్య వాక్యము యొద్దకు నడిపించి నిత్య రాజ్యమునకు చేర్చున్నట్లుగా సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుడైనటువంటి పేతురు గారు మరి వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమును తిరిగి 5వ వచనమును కూడా మనము ఈ సమయమున చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. తిరిగి 5వ వచనం నుండి చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో ఒక నూతన అంశముతో నేను మీ వద్దకు వచ్చుచూ ఉన్నాను. అంశము క్రీస్తులో ఒక పరిపూర్ణ మానవునిగా ఎదుగుట ఎట్లో. క్రీస్తునందు ప్రియులరా, ఇక్కడ సంపూర్ణత సాధించటానికి క్రీస్తు యొక్క స్వారూప్యమును మనము కలిగి జీవించటానికి ప్రభువు సెలవిచ్చినటువంటి లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 7 ప్రత్యేక గుణాలను మనం చూస్తున్నాం. ప్రియరా, మనం చూసినట్లయితే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ 7 ప్రత్యేక గుణాలను కలిగి ఉన్నప్పుడే మనము క్రీస్తులో సంపూర్ణతను సాధించగలము అని బైబిల్ చెప్తుంది. ఒక వస్తువును తయారు చేయటానికి ఏది కూడా లోపము లేకుండా అన్నీ కరెక్ట్గా చేస్తేనే అది సంపూర్ణత సాధిస్తుంది. ఉదాహరణకి ఒక కుర్చీకి 4 కాళ్ళు అవసరమైతే మనము 2 కాళ్ళను పెడితే అది పడిపోతుంది. పోనీ మరొకటి యాడ్ చేసుకొని మరొక కాలును పెట్టి 1 తక్కువ చేసినా కూడా అది పక్కకు పడిపోతుంది. అది ఎందుకు కూడా అంత కరెక్ట్గానే తయారు చేసాం, సమస్తమును చాలా చక్కగా చేసాం. అయితే 1 తక్కువైనందు చేత అది ఏ రీతిగా ఉపయోగం లేకుండా పోతుందో క్రైస్తవ జీవితంలో కూడా ఈ 7 గుణాలు తక్కువైతే మనము క్రీస్తులో సంపూర్ణత సాధించలేము అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ప్రియులరా. అవును, క్రీస్తులో మనము ఆ స్థాయిని లేక ఆయన యొక్క ప్రత్యేక గుణాలను మనం కలిగి ఉండకపోతే మనము అంగీకరించబడము. అది
నిజమైనటువంటి క్రైస్తవ జీవితము కాదండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి మనం చేసుకుంటూ వెళ్తే ఒక బేస్మెంట్ అవుతుంది, ఒక గోడ అవుతుంది, ఒక సంపూర్ణమైనటువంటి కట్టడ అవుతుంది. ఇప్పుడు క్రీస్తులో అపోస్తులు అంటున్నారు, పేతురు గారు అంటున్నారు, మనము సజీవమైన మందిరముగా ఆయనలో కట్టబడాలి అని మరి అపోస్తులుడు చెప్తారు. అనగా మనం క్రీస్తులో కట్టబడాలి అని అంటే దానికి బేస్మెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత వేయాల్సినటువంటి సజీవమైన ఒక్కొక్క రాయి పెట్టుకుంటూ వస్తేనే అది సంపూర్ణత సాధిస్తుంది. అలాగుననే మనము క్రీస్తులో సంపూర్ణలం అవ్వాలంటే, ఆయన స్వారూప్యంలోనికి మనము రూపాంతరం చెందాలంటే ఈ గుణాలు ఎంతో అవసరమని మరి అపోస్తులైన పేతురు గారు చెప్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి బేస్మెంట్ మనం చూస్తే ఆ మొదటి రాయి విశ్వాసము. ఆ మొదటి స్టెప్, ఆ ఆరంభ సూత్రము. క్రైస్తవుడు అంటేనే విశ్వాసి. ఈ ఆరంభ సూత్రం ఏమనగా విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ప్రారంభించేటటువంటి మొదటి రాయి లేక పునాది రాయి అని మనం చెప్పవచ్చు. ప్రియులారా, ఈ విశ్వాసమును గూర్చి మనం మొదట చదువుకున్నాం. ఆ 1వ అధ్యాయము 1వ వచనములో అమూల్యమైన విశ్వాసము అన్నాడు. అమూల్యం అనగా వెల చెల్లించలేనిది. కాబట్టి విశ్వాసమును మనం ఎక్కడికి వెళ్ళి కొంటాం? ఈ విశ్వాసం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? కొనేదైతే చాలా ఈజీగా మనం కొనేస్తాం. కాబట్టి ఈ విశ్వాసం అనేటటువంటి నమ్మకం అనేది ఇది దేవుని వలన కలిగినటువంటి కృపయే. ఈరోజు అనేక మంది విశ్వాసులుగా పిలువబడవచ్చు, కానీ అది సంపూర్ణత సాధించాలంటే క్రీస్తు గుణగణాలు మనలో ఉండాలి. కాబట్టి ఈ విశ్వాసము ఈ రోజుల్లో అరుదు. యేసు ప్రభు రాకడ దినాలను గూర్చి చెప్తూ అన్నాడు, ఆ దినములలో ఆ విశ్వాసమును నేను కనుగొందునా అన్నాడు. అవునండి, ఈ రోజుల్లో విశ్వాసం అనేది చెప్పుకోవడానికి చాలా చక్కని అంశముగా లేకపోతే చక్కని విశేషముగా అనిపించవచ్చు, కానీ దాన్ని వ్యక్తిగత జీవితంలో ఈరోజు నిజంగా చెప్పాలంటే విశ్వాసము అందరము కలిగి ఉన్నామా అనేది ప్రశ్న వేసుకుంటే అనేక మంది అక్కడ తప్పిపోతానే ఉన్నారు. మన కంటి ముందు సమస్తమును కూర్చుకొని దేవుడు ఇచ్చి ఉన్నాడని చెప్తే అది విశ్వాసం కాదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనగా మన కంటికి కనిపించేవి కావు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకది రుజువు లేక గ్యారంటీ అయి ఉన్నది. చూచేదాన్ని నమ్మటం గొప్పతనం కాదు, కనిపించేదాన్ని నమ్మటం గొప్పతనం కాదు. ఏదేదో మనం పొందుకున్నాము, లేకపోతే సంపాదించుకున్నాము, లేకపోతే కలిగి ఉన్నాము, దాన్ని మేము చూస్తున్నాము, అదే మా విశ్వాసం అంటే కాదు. చాలా మంది విశ్వాసం అంటే దేంతో ముడివేస్తున్నారంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కలగగానే ఇదిగో చూసారా విశ్వాసం వల్ల దేవుడు మమ్మల్ని ఒకవేళ ఆశీర్వదించకపోతే విశ్వాసం లేదా? ఒకవేళ దేవుడు దీవించకపోతే విశ్వాసం లేదా? ఒకవేళ నష్టాలు కష్టాలు వస్తే విశ్వాసం లేదా? అవును, విశ్వాసం ఏంటో తెలుసా? పరీక్షించబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క చరిత్రను అక్కడ పౌలు గారు క్షుణ్ణంగా ఆ హెబ్రీయులలో నుండి క్రైస్తవులుగా అప్పుడప్పుడే క్రీస్తు యేసు యొక్క సువార్తను ఎరుగుచున్నటువంటి వారికి బోధిస్తున్నాడు, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి. ప్రియులారా, ఈ విశ్వాసం అనేది ఒక పునాది. ఆనాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన విగ్రహారాధనతో కూడుకున్నటువంటి కల్దీయుల దేశంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయం మీరు చూడండి. అక్కడ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీ స్వదేశమును విడిచి నీ బంధువులను విడిచి నేను నీకు చూపించబోయేటటువంటి దేశానికి వెళ్ళమని చెప్పాడు. చూపించినది కాదు, చూపించబోయేటటువంటిది. అది ఇంకా ఫ్యూచర్ లో ఉందండి. అదే స్పాట్ లో దేవుడు చూపించి ఇదిగో ఇది అని చెప్పలేదు. చూపించబోయేటటువంటి దేశానికి వెళ్ళమని అక్కడ చెప్పటం జరిగింది. అయితే
అబ్రహాము దానికి సమ్మతించుటకు ముందుగా అతనికి ఒకే ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటో తెలుసా? అతనికి సమస్తము ఉన్నది కానీ వారసుడు లేడండి. చాలామంది గృహాలకు వెళ్తే మీ ఇంట్లో ఫర్నిచర్ బాగుందా, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఐటెం సూపర్గా ఉంది అని చెప్పరు. పిల్లలు బాగున్నారా అని అంటారండి. పిల్లలు ఎంతమంది అని అంటారు. కారణం ఏంటో తెలుసా? ఆస్తుల కన్నా అంతస్తుల కన్నా వారసత్వపు హక్కు ప్రాముఖ్యమైనది. కాబట్టి అబ్రహామునకు దేవుడు సమస్తమును ఇచ్చాడు. అయితే అబ్రహాముకు ఉన్నటువంటి లోటేంటో తెలుసా? సంతానము లేకపోవటే. ప్రియులు, మీరు గమనించినట్లయితే అలాంటి కారణమును బట్టి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, నేను నీకు చూపించు దేశానికి నీవు వెళితే నేను నీకు వారసుని కూడా ఇస్తాను. నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంటుంది. అబ్రహాము నమ్మాడు అండి. అబ్రహాము నమ్మాడు. అది విశ్వాసం. ఇక్కడ మీరు గమనించినట్లయితే అబ్రహాము దానిని చూచి నమ్మలేదు, దేవుని మాటను నమ్మాడు. ఈరోజు దేవుని మాట అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మాట. ఈరోజు మనకు మరి విరివిగా దేవుని వాక్యముతో కూడుకున్నటువంటి బైబిల్స్ దొరుకుతున్నాయి. అన్ని భాషల్లో దొరుకుతున్నాయి. ప్రపంచంలో ఏ యొక్క పవిత్ర గ్రంథము కూడా ఎన్ని భాషల్లో ముద్రించబడలేదండి. ప్రపంచంలో ప్రతి ఆటవిక ప్రజలకు సైతం ఈరోజు ప్రభు యొక్క వాక్యము వారికి అందుబాటులో వచ్చింది. యేసుక్రీస్తు యొక్క ప్రేమే ప్రపంచాన్ని జయించింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తే అయితే ఆ వాక్యాన్ని మనం నమ్ముచున్నామా? ప్రభువు తన మాటను గురించి ఇచ్చిన ప్రామిస్ ఏంటో తెలుసా? భూమి ఆకాశము గతించిన నా మాట గతించదనగా ఆయన వాక్యము గతించదని. ఈరోజు అబ్రహాము నమ్మాడు. ఏమి నమ్మాడు? ఆయన మాటను నమ్మాడండి. ఈరోజు అబ్రహాము సంబంధులముగా విశ్వాసులముగా పిలువబడుచున్నటువంటి మనము కూడా దేవుని వాక్యాన్ని నమ్ముచున్నామా? వాక్యము యందు విశ్వాసం ఉంచుచున్నామా? అయితే ఆ విశ్వాసమును బట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యము, ఇంపాసిబుల్ అని అక్కడ అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునిని ఎరిగామని చెప్పుకొనుట అది సాధ్యం కాదు అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, మనము ప్రార్థిస్తే ఫలము దయచేస్తాడనేటటువంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మాడు. అయితే ప్రియులారా, బైబిల్ ఇలాగూ సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం నుండి మీరు చూడండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఉన్నది. జరగదు, దేవుడు చెప్తున్నాడు జరుగుద్ది. తగ్గదు, దేవుడు చెప్తున్నాడు తగ్గుద్ది. నయం కాదు, దేవుడు చెప్తున్నాడు నయం అవుద్ది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవుని యొక్క మాట ఈరోజు ఆయన నీకు ప్రామిస్ చేస్తే ఒక దినాన దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. గమనించారా? విశ్వాసము లేకపోతే క్రైస్తవ జీవితమే లేదండి. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఎంత గొప్ప మాట అండి. మనం ఏదైనా చేయాలంటే మనం వెంటనే అది పాసిబులా ఇంపాసిబుల్ అని చూసుకుంటామండి. అది అంటే సాధ్యాలను మనం పరీక్షించుకుంటాం. చేయగలమా చేయలేమా? ఒకవేళ గనుక దేవుడు చెప్పాడు అంటే నువ్వు నమ్మటమే. అయ్యా గురుటిగా నమ్మమంటారా? నువ్వు గురుటిగా నమ్మని అవసరం లేదు. దేవుని వాక్యపు రుజువులు నీ జీవితంలో నీవు చూచినట్లయితే ఖచ్చితంగా నమ్ము. అయ్యా
ఆ రుజువేంటి? మొట్టమొదటి రుజువు, నీవు మారు మనస్సు పొందేవా? నీ జీవితం మార్చుకోకుండా, నీ బ్రతుకులో మార్పు లేకుండా, నేను కూడా క్రైస్తవుణ్ణి, నేను కూడా విశ్వాసిని, నేను కూడా చర్చి సభ్యుణ్ణి, నేను కూడా మందిరాలకు వెళుచున్నాను, నేను కూడా ఎన్నో టీవీ ప్రసంగాలు చూస్తున్నాను, నేను కూడా ఎందరికో దాన ధర్మాలు చేస్తున్నాను, నేను కూడా సంఘ సభ్యునిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, అయినా కూడా నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు దైవ కార్యాల్లో పాల్గొంటావు, దేవుని పనుల్లో పాల్గొంటావు, వెంటనే మళ్ళా దేవుడు లేనటువంటి, దేవుడు ఉండనటువంటి అపవిత్ర కార్యాలలో కూడా ఎంతమంది ఈ రెండు విధానాలు కలిగి ఉన్నారు? కొన్నిసార్లు దేవుని సంబంధులుగాను, కొన్నిసార్లు లోక సంబంధులుగాను, కొన్నిసార్లు దేవుని ప్రజలుగాను, మరికొన్నిసార్లు లోకస్తులుగాను చర్చిలో ఎంతో మర్యాదగా ఉంటారు. స్త్రీ పురుషులందరూ కూడా ప్రైజ్ లాడండి అంటారు, ఎంతో హృదయపూర్వకంగా హత్తుకుంటారు, ఎంతో ప్రేమను వలకబోస్తూ ఉంటారు. బయటికి వెళ్తే వారి ప్రేమ జీరో. అలాగే దైవ సేవకులను గురించి కూడా నేను చెప్పవలసి ఉంది, ఎందుకంటే నేను కూడా సేవకుడినే. ఆ గుణము, దైవికమైనటువంటి గుణము మనం చూపించాలి. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు నమ్మండి 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 అని వీరు బోధిస్తున్నారు, మంచిదే. అయితే వ్యక్తిగత జీవితంలో ఆ నమ్మకమునకు తగినటువంటి క్రియ మనలో ఉందా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తునందు ప్రియులరా, ప్రతి ఒక్క సేవకుడు కానీ, ప్రతి ఒక్క విశ్వాసి కానీ, ప్రతి ఒక్కరు కానీ ఏదో ఒక సందేశాన్ని కలిగి ఉంటారు. కలిగి ఉండటం కంటే దాని ప్రకారము జీవించటమే నిజమైనటువంటి విశ్వాసం. ఫస్ట్ స్టెప్, నువ్వు మారు మనస్సు పొందాలి. కాబట్టి ఇంకనూ నీ విశ్వాసంలో స్ట్రగుల్స్ ఉంటే, ఇంకనూ నీ నమ్మకంలో స్ట్రగుల్స్ ఉంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నమ్మాడండి. అక్కడ విశేషత ఏంటంటే, అబ్రహాము దేవుని చేత పిలువబడినప్పుడు అతనిలో వృద్ధాప్యపు ఛాయలు వచ్చాయి. ఆయన వయసు అప్పటికి 75 సంవత్సరాలు. తన భార్యకు 65 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చేసింది. దేవుడు బయటికి రమ్మన్నాడు. నిజంగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. బైబిల్ చెప్తూ ఉంది, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 40వ వచనంలో మనం చూస్తే 40-41 కూడా చూడండి. అక్కడ అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి అని. మూర్ఖులు అంటే ఏంటో తెలుసా? ఇది సరైన దారి అంటే కాదు, ఇది సరైన దారి అంటారు. ఇది నిజము అంటే కాదు, ఇది నిజం కాదు అంటారు. ఆనాడు హవ్వను ఏదైనా తోటలో అపవాది ఏ రీతిగానైతే మోసగించాడో, సత్యము నుండి, యథార్థత నుండి, దేవుని వాక్యము నుండి, ఆజ్ఞల నుండి ఎలాగైతే తప్పించాడో, ఈరోజు మూర్ఖులకు ఈ తరము వారు కూడా సత్యము నుండి తప్పిస్తూనే ఉంటారు, యథార్థత నుండి తప్పిస్తూనే ఉంటారు. దేవుడు అన్నాడు, నీవు ఆ వృక్ష ఫలమును తినవద్దు అని. అపవాది అంటుంది, దాన్ని తిన్న దినమున నీకేం కాదు అని. దేవుడు అంటున్నాడు, దాన్ని తింటే నువ్వు చనిపోతావు అని. అపవాది అంటుంది, మీరు చావనే చావరు అంటుంది. అంత మాత్రమే కాదు, మీరు దేవతల వలె ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు గొప్పవారిగా ప్రభావవంతముగా ఉంటారని అపవాది మోసగిస్తుంది. మూర్ఖులు అలాగే చేస్తారు. ప్రియర అబ్రహాము గనుక తెరాహు ఇంటిలో కల్దీల దేశంలో ఉన్నట్లయితే, ఆ ప్రజల మధ్య ఉన్నట్లయితే, దేవుని వాక్యములోనికి, సంపూర్ణతలోనికి అతడు వచ్చేవాడు కాడు. అందుకే దేవుడు పిలిచాడు, నువ్వు మారు మనస్సు పొంది ఆ ప్రజలలో నుండి, ఆ ఆచారాలలో నుండి, ఆ పద్ధతులలో నుండి, లోక వ్యవహారాలలో నుండి నీవు వచ్చే, నేను నా ఆత్మ ద్వారా నేను నిన్ను నడిపిస్తానని పిలిచాడు. అబ్రహాం ఆ పిలుపునకు లోబడ్డాడు, నమ్మాడు, విడిచి రావటానికి అంగీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీకు పిలుపు ఉందా?
దేవుడు ఆ రోజు మాట్లాడినట్లయితే ఈ రోజు కూడా మాట్లాడతాడు. దేవుడు ఆ రోజు అద్భుతాలు చేసినట్లయితే ఈ రోజు కూడా అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఆ రోజు సూచక క్రియలు చేసినట్లయితే ఈ రోజు కూడా చేస్తాడు. ఆ రోజు దేవుడు చేసిన కార్యాలు ఈ రోజు జరగవు అనటానికి ఆయన మార్పు లేని దేవుడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడండి. ఆయన సమస్తమును చేయుటకు సమర్థుడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అరణ్య యాత్రలో దేవుని మాటను నమ్మి అతడు సాగిపోతూ ఉన్నాడు. బహుశా అనేక మంది ఆయన ఆటంకపరిచి ఉండొచ్చు. నీవు మానసిక స్థితి ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు నిజముగానే దేవుని మాట విన్నావా? నువ్వు నిజముగానే దేవుని యొక్క స్వరం విన్నావా? ఎస్, ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముచున్నాను. ప్రియులు, ఇక్కడ గమనించినట్లయితే వారిలో నుండి వేరయ్యాడు. దానికి తగినట్లుగా అరణ్యములో దేవుడు అబ్రహామునకు సున్నతిని ఇచ్చాడండి. ఈ సున్నతి అంటే ఏంటో తెలుసా? వేర్పాటు, వేరు గావింపబడుట. వీరు ఒక ప్రత్యేక వంశముగా, హెబ్రీయులుగా, దేవునిని ఎరిగిన వారిగా, దైవ సంబంధులుగా, క్రైస్తవులుగా ప్రత్యేక గుర్తుకు సాదృశ్యముగా అతడు సున్నతి పొందాడు. అలాగే మనం బాప్టిజం తీసుకోవటం ప్రాముఖ్యమే. ఆనాడు యోహాను బాప్టిజాన్ని ప్రకటిస్తూ ఉంటే అనేక మంది అంగీకరించక వారికి దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని త్రోసేశారు. ఆనాడు మోషే వచ్చి ఐగుప్తు దేశములో నుండి కనానుకు నడిపించటానికి అనేక విషయాలను వారితో మాట్లాడుచుంటే అంగీకరించక మరి 40 సంవత్సరాలు వారు బానిసత్వంలోనే ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడైతే ఆలస్యం లేదు. అందరూ మారు మనసు పొందాలి. ఆ నిత్య జీవాన్ని పొందుకోవలసినటువంటి సమయం ఆసన్నమైందని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దానికి సాదృశ్యముగా అబ్రహాము వారి నుండి వేరయ్యాడు. నిండు వృద్ధాప్యములో 25 సంవత్సరాలు అతడి యొక్క విశ్వాసము పరీక్షించబడింది. ఆ పరీక్షలలో, ఆ యొక్క సమస్యలలో ఓపిక కలిగి ఉన్నాడు. ఒకసారి అతడు చింతించినప్పుడు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుంది అన్నాడు. మరొకసారి ఎలియాజరును దత్తత తీసుకుందామని చూచినప్పుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీ ద్వారా, నీలో భాగమైనటువంటి శారా ద్వారానే నేను కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు. మధ్యలో శారా యొక్క ఒత్తిడిని బట్టి హాగరుని తీసుకొని రావటం, హాగరుని వివాహం చేసుకోవటం, హాగరు ద్వారా ఇష్మాయేలును కనటం, ఈ రీతిగా జరిగినప్పటికీ వారసుడు ఒక్కడే. దేవుని మాట తప్పిపోదు. ఎన్ని యాడ్ చేసినా, ఎన్ని కలిపినా, ఎన్ని చేర్చినా అస్సలైన వాగ్దానము ఒకటే. 100 ఏళ్ళు నిండినప్పుడు దేవుడు తన దూతలు వచ్చారు. అబ్రహాము అతిథి మర్యాద చేశాడు. అక్కడ విందు చేశాడు. ఆ విందును ఆరగించినటువంటి దేవుడు తన దూతలు అంటున్నారు, ఇదిగో నిశ్చయముగా నీ భార్య గర్భవతి అయి కుమారునికి అంటుంది, మీదిటికి మీరు సంతానము కలవారిగా మారిపోతారు. శారా నవ్వింది, సందేహించింది. విశ్వాసము సందేహించదు, విశ్వాసము అనుమానించదండి. అయితే అయినప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసములో, అబ్రహాము వాగ్దానములో శారా భాగము గనక నిండు 100 ఏండ్ల వయసులో ఆ యొక్క వృద్ధ దంపతులకు దేవుడు కుమారుణ్ణిచ్చాడు. ఆ కుమారుడే ఇస్సాకు. ఇస్సాకును గూర్చి మనం అనుకున్నప్పుడల్లా కూడా విశ్వాసము విజయం సాధించిందని మనం నమ్మగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి గుణము విశ్వాసము. ఈ రోజుల్లో ఆ విశ్వాసము అధిక స్థానంలో ఉంది.
మీరు గనుక ఈ వాక్యమును బట్టి ఇప్పుడే మీ హృదయాలలో ఇంకా స్ట్రగుల్ ఉన్నట్లయితే, అవిశ్వాసం ఉన్నట్లయితే దేవుణ్ణి అడగండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. హెబ్రీ 12లో మీరు చూడగలరు. ఆయన వైపు చూడండి. ఆయన మీకు విశ్వాసమును అనుగ్రహిస్తాడో, విశ్వాస బలాన్ని దయచేస్తాడో, అంతేకాదు పరిశుద్ధాత్మను సహాయముగా ఇస్తాడో. ఆ ఆత్మ విశ్వాసములో మిమ్మల్ని నిలబెడుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఇదిగో ప్రభువా, 7 సద్గుణాలలో విశ్వాసమును గూర్చి ఇప్పుడు మేము చూసాం. విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును మీరు ఏర్పాటు చేసినప్పుడు అబ్రహాము నిన్ను నమ్మాడు నాయన, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే మాలో కూడా ఇంకా విశ్వాసము నైనా సరిగా లేకపోతే, అవిశ్వాసము తొణికిసలాడితే తీసివేసి నిజ విశ్వాసులముగా నీ యందు ప్రగాఢమైన నమ్మకం కలిగి అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో మమ్ములను కూడా పాలిభాగస్తులుగా చేయమని, ఆశీర్వదించమని ప్రభా, ఈ ఎపిసోడ్ చూచున్న ప్రజలను కూడా దీవించండి. నిన్న నేడు నిరంతరము నీ ఒక్కటే రీతిగా ఉన్నావు. నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా అడ్రస్ బ్రదర్ జాన్ కోలా గారు, ప్రభువైన యేసుక్రీస్తు కృపామందిరము, కనిగిరి, ప్రకాశం జిల్లా. పిన్ కోడ్ 523230, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా సెల్ నంబర్స్ 9010319843, మరి ఒక నెంబర్ 9491001743.